ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. దీపావళి పండుగ సందర్భంగా స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. దేశంలో సేంద్రియ వ్యవసాయ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 50 లక్షల నిధులతో సోలార్ పవర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు. రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల్లోని వివరాలు. పండుగల సందర్భంగా స్థానిక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా స్థానికులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా స్థానిక కుమ్మరులు తయారు చేసే మట్టి ప్రమిదలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలలో పర్యటించనున్నారు. రేపు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి పులివెందులు చేరుకుని శ్రీకృష్ణుని ఆలయ ప్రారంభోత్సవం అనంతరం మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో రాత్రికి బస చేస్తారు. ఆ తర్వాతి రోజు ఉదయం ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ నిర్వహించిన సహకార సంఘాల జాతీయ సింపోజియంలో ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారతదేశం సేంద్రియ వ్యవసాయ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. మితిమీరిన పురుగుమందుల వాడకం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను, వాటి వాడకాన్ని తగ్గించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL లోగో, వెబ్సైట్ బ్రోచర్ను ఆవిష్కరిస్తూ कि हमारे देश के किसान की एक प्रकृति है, किसान पड़ोसी किसान का जो देखता है वो तुरंत एडॉप्ट कर लेता है। वो प्राकृतिक खेती भी करता है, इसके लिए परिश्रम भी करता है, 3 साल का धैर्य पूर्वक प्रयास भी करता है, मगर उसके प्रोडक्ट को कोई प्राकृतिक ऑर्गेनिक प्रोडक्ट मानता ही नहीं। ये सभी किसानों को एक मंच देने का काम और वो सभी किसानों को उनके प्रोडक्ट का मार्केटिंग की व्यवस्था करने के मूल काम के लिए नेशनल कोऑपरेटिव ऑर्गेनिक्स लिमिटेड की स्थापना हुई है। విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి సిఎస్ఆర్ బ్లాక్లో నిరంతరం విద్యుత్ సరఫరా కోసం సోలార్ పవర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్సెలార్ మిట్టల్ సంస్థ 50 లక్షల రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్ను సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిందని తెలిపారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో కూడా ఇదే రకమైన సోలార్ ప్లాంట్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నామని, అలాగే 50 లక్షల రూపాయల నిధులతో చిన్నపిల్లల వసతి గృహాలను ఏఆర్ మిట్టల్ సంస్థ సహకారంతో అభివృద్ది చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా రేడియాలజీ డిపార్ట్మెంట్లో వైద్యులందరికీ జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ఉత్తర కోస్తాంధ్ర యానాంలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి జిల్లా నిండ్రా మండలం కొత్త ఆరూరులో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్ను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నగరి నియోజకవర్గంలోని 10కి పైగా గ్రామాల్లో విద్యార్థులకు సరైన సమయానికి అందుబాటులో ఉండేలా నూతన బస్సు షెల్టర్లను నిర్మించామని పేర్కొన్నారు. తిరుపతి టెంపుల్ సిటీ రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరంగా మొదటి స్థానంలో ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో 11 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అతివేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో తిరుపతి మొదటి స్థానంలో ఉండడం సంతోషంగా ఉందని, ప్రజల సహకారంతోనే అభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎక్స్రేను కనుగొన్న రోజును పురస్కరించుకుని ఈరోజు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం జరుపుకుంటున్నాము.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ, రేడియాలజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ కలిసి సంయుక్తంగా 2012లో ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కు పైగా జాతీయ, ఇతర సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా రేడియాలజీ నిపుణులు మెడికల్ ఇమేజింగ్లో వైద్య, శాస్త్రీయ, కళాత్మక అవకాశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. నీటిని పొదుపుగా వాడటంతో పాటు వృధాను అరికట్టడం అందరి బాధ్యత అని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులోని 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద నిర్వహించిన జల్ దీపావళి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద నీటి శుద్ధి, పంపిణీ వంటి అంశాల గురించి వివరించారు. అలాగే నీటి పొదుపు గురించి అవగాహన కల్పించడంతో పాటు నీటి నిల్వ కోసం మంచినీటి సీసాలను అందించామని పేర్కొంటూ అమృత్ 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాటర్ యొక్క ప్రాధాన్యత, దాన్ని ఎలా సేవ్ చేయాలనే విషయాల గురించి ఒక అవగాహన సదస్సులాగా జల్ దీపావళి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటర్ యొక్క ప్రాధాన్యతను తెలుస్తూ ఏ రకంగా వాటిని సేవ్ చేయాలనే దాని గురించి దీని అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాటర్ సేవ్ చేయండి, ప్రజలందరూ యొక్క అవసరాలకు వాడుకోండి. అవసరానికి మించి వాడినట్టయితే రాబోయే తరాలకు మనం వాటర్ లేకుండా అవుతుంది కాబట్టి అప్పుడు మరి మానవ మనుగడే ఒక ప్రశ్నార్థకం అవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ పనులకు నివేదికలు సిద్ధం చేయాలని పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ అధికారులను ఆదేశించారు. దీనికి కావలసిన నిధులను ఎంపీ ల్యాండ్స్ కింద మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాధవ్ తెలిపారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ కాలేజియేట్ గ్రూప్ టోర్నమెంటును శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక రుగ్మతలను తొలగించి వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారని సిద్ధారెడ్డి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ నేటితో ముగిసిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాలెట్ల పరిశీలన పూర్తయినట్లు చెప్పారు. రేపటి నుంచి 2 రోజుల పాటు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వారు ఎంపిక చేసుకున్న ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ₹300 టికెట్లను ఉదయం 10 గంటలకు, రోజుకు 2000 చొప్పున, అలాగే శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి టౌన్ ప్లానింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు తెలిపారు. ప్రపంచ టౌన్ ప్లానింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో రానున్న 30 ఏళ్లకి మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు. పట్టణ ప్రణాళిక రూపకల్పనలో శ్రీకాకుళంను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సింహగిరిపై ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు, అలాగే 23 నుంచి 27వ తేదీ వరకు స్వామివారి తిరునక్షత్ర పూజలు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపావళి పండుగ సందర్భంగా స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. దేశంలో సేంద్రియ వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 50 లక్షల నిధులతో సోలార్ పవర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.